పేరన్నా నీ పేరు? నా పేరు మహిళ సార్. ఏం చేస్తుంటారన్న? ఆటో డ్రైవర్ సార్. ఆటో డ్రైవర్. అన్న ఇక్కడ ఏమైనా ప్రధానంగా సమస్యలు ఉన్నాయా ఈ నియోజకవర్గంలో? నిజయగౌరవం అంటే మామూలుగా అయితే ఇక్కడ వచ్చి ఈయన మాదిరి మామూలుగా పెట్టింది. ఇంతమందుకు వేరే వాళ్ళు లేరు. ఇంతమందుకు వాళ్ళు పచ్చండి వాళ్ళు ఉండి, మనమైతే మా ఊరు వచ్చేసి అనపూరు. ఈ నియోజకవర్గమే. మీకు ప్రధానంగా ఆటో యూనియన్ వాళ్ళకి ఉన్న సమస్యలు ఏమున్నాయి మీకు? మాకైతే ఇప్పుడైతే ఏం సమస్య లేదు సార్. ఇప్పుడు కొద్దిగా గలాడ పడింది సార్. మేము నాది నాది అనపూరు. ఈ ఆటో తీసుకున్నప్పుడు కొద్దిగా గలాట జరిగింది అన్నమాట. ఈయన అంటే నేను కొద్దిగా గలాట. రోడ్ల సమస్య కానీ తాగునీటి సమస్య కానీ ఉంది ఇక్కడ? ఏం లేదు సార్. ఇప్పుడు ఏం లేదు సార్. మళ్ళీ ఇప్పుడు గౌరు చరిత గారు గెలిచే అవకాశం ఉందంటారా, లేదంటే టీడీపీ వారు ఎవరైనా గెలిచే అవకాశం ఉందా? లే ఆమె సార్. ఇప్పుడు ఆమె ఆమె గెలుతుంది, టీడీపీ గెలుతుంది. ఎవరు వస్తారు టీడీపీ నుంచి? టీడీపీకి వస్తే ఏరాస్ ప్రతాప్ రెడ్డి. మీకు ఎవరు రావాలంటారు? మాకు ఆమెనే గౌరీ చేస్తేనే గౌరు చరిత గారే రావాలంటారు. ఎందుకు? ఆమె మాకు తెలిసింది కాబట్టి చేస్తుందా? ఇప్పుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు కూడా వైసీపీలో చేరారు. కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? ఆయన ఎంపీగా పోటీ తెచ్చాడు. ఏం లే ఉంటాయి. నమస్తే అన్న, నీ పేరేనా? మనోహర్. ఇప్పుడు ఆటో యూనియన్కి సమస్యలు ఉన్నాయని చెప్పేసి ప్రతి నియోజకవర్గంలో చెప్తున్నారు. ఇక్కడ మీకు కూడా ప్రధానంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా ఆటో డ్రైవర్స్కి? ఆటో సంబంధించిన డీజిల్ ఏమన్నా ఇప్పుడు రోడ్ ట్యాక్సులు కానీ ట్యాక్సులు అనేది ఎక్కువ పెంచారు అని అంటున్నారు. దానివల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? ఇబ్బంది ఉందన్న. దానికి మరి ఏమన్నా మీరు అధికారుల దృష్టికి కానీ అట్లా ఏమైనా తీసుకెళ్లారా? తీసుకెళ్ళాం. ఏమన్నారు? ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారా? తీసుకెళ్ళా. గౌరీ చరిత గారి పనితీరు ఎలా ఉంది? బాగుండింది. మళ్ళీ ఆమె గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా, లేదంటే టీడీపీ వారు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? ఆమె గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. టీడీపీకి అవసరం అయితే మనకు తెలుదు. ఓటు రాష్ట్రం గురించి మనం చూసుకుంటే చంద్రబాబు గారి పరిపాలన చూసారు కదా, ఎలా అనిపించింది? ఆయనది కూడా పరిపాలన బాగుంది, కానీ ఆటో వర్కర్స్ యూనియన్ తరఫున కొద్దిగా ఇది ఉంది. ఒక డీజిల్, ఒక రేషన్ కార్డు ద్వారా ఇబ్బంది పడుతున్నారు. డీజిల్ ద్వారా ఇబ్బంది పడుతున్నారు, గ్యాస్ ద్వారా ఇబ్బంది పడుతున్నారు, ఇన్సూరెన్స్ ద్వారా ఇబ్బంది పడుతున్నారు, ట్యాక్స్ ద్వారా ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి మేము అంతే అన్న, ఈ ట్యాక్సులు అనేటివి ఎట్లా చేస్తే బాగుంటుంది అంటారు మీరు? అంటే ఎంత ఇప్పుడు గతంలో ఎంత ఉన్నాయి ట్యాక్సులు, ఇప్పుడు ఎట్లున్నాయి? గతంలో 3500 ఉండే మామూలుగా సంవత్సరం ట్యాక్స్. ఇప్పుడైతే కానీ లైఫ్ ట్యాక్స్ అనేది ఒకటి ఇబ్బందికరమైనది. ఎంత చెప్పారన్న లైఫ్ ట్యాక్స్? 3000 వేస్తున్నారు. 3200. 3200 వరకు ఉంది. ఓకే అంటే నెల నెల మీకు సంవత్సరానికి 500 ఉండేది, ఇప్పుడు ఒకేసారి 3000 చేసినారు. లైఫ్ ట్యాక్స్. లైఫ్ ట్యాక్స్ లైఫ్ ట్యాక్స్ అది కొత్త పనులకు అయితే బాగుంటుంది. పాత పనులకు అయితే ఆడ లైఫ్ ట్యాక్స్ వేస్ట్ అవుతుంది. అది ఇప్పుడు 6-7 సంవత్సరాల పనులకు లైఫ్ ట్యాక్స్ చేయాలంటే వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారా, లేదంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారా, లేదంటే బాగుంటుంది అనుకుంటున్నాం మేము. చంద్రబాబు వేస్ట్ అసలు. ఎవరు రావాలంటారు? జనసేన అంటారా, లేదంటే వైఎస్ఆర్సీపీ అంటారా? వైఎస్ఆర్సీపీ అంటారు. వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనుకోవచ్చు? ఆయన వల్లనే కొద్దిగా బాగుంటుంది అనుకుంటున్నాం. వాళ్ళ నాయన పవన్ గారు కూడా బాగుండే. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒంటరిగా పోటీ చేస్తున్నారు కదా, దానివల్ల ఆయన కొత్త మంచి ఆయనకు తెలియదు చేయదు. ఈయన వాళ్ళ నాయన అనుభవంతో కొద్దిగా మంచి మేలు. కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తే ఆయన గెలిచే అవకాశం ఉందంటారన్న? అసలు గెలిచే అవకాశం ఉండదు. ఆయన ఎవరు వస్తే బాగుంటుంది ఎంపీగా? ఇక్కడ వచ్చే కానీ ఏరాసు కానీ లేకుంటే బైరెడ్డి కానీ వచ్చినా బాగుంటుంది. వాళ్ళు అంటే టీడీపీ వారు వస్తే బాగుంటుంది. కానీ ఎమ్మెల్యేగా వైసీపీ వారు రావాలి. వైసీపీ గానే రావాలా. నీ పేరు తమ్ముడు? సురేష్. మీరేం చేస్తుంటారు? ఆటో డ్రైవర్. ఆటో డ్రైవరే. ఆటో డ్రైవర్లకి ప్రధానంగా చెప్పే సమస్యలు ట్యాక్స్ అని చెప్తున్నారు. మరి మీరు ఇంకా ఏమన్నా ఉన్నాయంటారా? ఏం లేవు, అంతే పరిస్థితి. మెయిన్ ట్యాక్స్ అంటారు. ట్యాక్సీ. రోడ్ల సమస్యలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ? రోడ్ల సమస్యలు ఏం లేదు. అంటాడు ఏం లేదు. చంద్రబాబు గారి పరిపాలనతో మీరు సంతృప్తిగా ఉన్నారా, అసంతృప్తిగా ఉన్నారా? మంచిగా ఉందా, మంచిగా లేదా, బాగుందా, బాగోలేదా? ఇప్పుడు వరకు అయితే ఏం మాకేం ఇబ్బంది. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది? ఏం విధంగా వైఎస్ఆర్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. జగన్కే ఓటు నాయడా. అది మొత్తం మీద చూసుకుంటే ఇక్కడ మనము పాణ్యం సెంటర్లో ఉన్నాం. ఇక్కడ ఎక్కువ కూడా మనతో వచ్చేసేసి ఆటో డ్రైవర్స్ ఉన్నారు. వారైతే ప్రధానంగా చెప్పే సమస్య ఏంటంటే, మాకు ఈ ట్యాక్స్లు అనేది లైఫ్ ట్యాక్స్లు వేశారు, అది పాత బండ్లకు కూడా లైఫ్ ట్యాక్స్ వేయడం ఎంతవరకు సబబు అంటున్నారు. వారు దీనిల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. గతంలో చూసుకుంటే 500 రూపాయలు సంవత్సరానికి ఉన్న ట్యాక్స్ని ఒకేసారి 3500 చేశారంటున్నారు. మరి మీరు చెప్పండి, ఇంకా ఏమైనా ప్రధానంగా సమస్యలు?
ఇప్పుడు గౌరవ్ చరితమ్మ గారి పనితీరు ఎలా ఉందన్న ఇక్కడ మీ నియోజకవర్గం తెలిసిందే కానీ ఇంతవరకు బయటకు రాలే. ఓకే. మళ్ళీ ఎవరికి అక్కడ టికెట్ ఇస్తే బాగుంటుంది ఎమ్మెల్యేగా? ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎవరున్నారు? ఇప్పుడు ఎవరు రాలే. ఇప్పుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు అయితే ఇక్కడ ఉన్నారు. వైఎస్ఆర్ తరఫున వస్తున్నాడు ఆయన. ఆయన ఎప్పుడు వస్తాడో ఇంకా ఏమో మనకు తెలియదు. ఆయనకు టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉందంటారా, లేదంటే గౌరవ్ చరిత గారికి టికెట్ ఇస్తే గెలిచే? ఇప్పుడు ఖచ్చితంగా అయితే రాంభూపాల్ రెడ్డి అయితే గెలుస్తాడు. ఆయన ఎంపీగా పోటీ చేస్తే ఎట్లుంటుందన్న? అదంటే మనకు తెలియదు అంత దూరం. మొత్తం మీద చూసుకుంటే ఎంపీగా అయితే బరిలో కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు ఉన్నట్లు మనకు కనపడుతుంది. అందుకు ప్రజల అభిప్రాయం ఎలా ఉందని తెలుసుకునే ప్రయత్నం ఇది. ఈ పాణ్యంలో చేస్తున్నారు కానీ ఇక్కడ గెలుచుకుంటున్నారు, పోయి ఎక్కడెక్కడనో చేసి పెడుతున్నారు.